టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మేము పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆత్మకూరు పట్టణంలో ఎప్పుడైతే మున్సిపాలిటీ అయిందో అనేక వెంచర్లు కూడా ఆత్మకూరులో జరిగినాయి. అనేక మంది ప్రజలు కూడా అవి కొనుక్కొని ఒక్కొక్క వెంచర్లో 10% ల్యాండ్ అనేది ఖచ్చితంగా రాబోయే తరాలకు ఈ యొక్క పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడానికి ఖచ్చితంగా కూడా ల్యాండ్ అవసరం అని చెప్పేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి లేఅవుట్లో అనేక లేఅవుట్లకు 10% ల్యాండ్ అనేది పక్కకు తీసి పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ముఖ్యంగా 450 ప్లాట్ల దాకా ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఉందో, గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అయిందో ఆ రోజు నుండి కూడా ప్రతి వెంచర్లో కూడా 10% ల్యాండ్లు ఉంటే టార్గెట్ పెట్టుకొని ఒక పొలిటికల్ మాఫియా తయారై ఈ యొక్క 10% ల్యాండ్స్ని ప్రతి వెంచర్లో కూడా లేకుండా అసెస్మెంట్ నెంబర్ తీసుకొని అమాయకులకు అమ్మడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా సమగ్ర విచారణ జరిపించాలని గతంలో 2 సార్లు కూడా ఇక్కడ వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారి ప్రభుత్వం ఉంది కనుక దానిపై నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి ఆత్మకూరుకు సంబంధించి చాలామంది కూడా సామాన్య ప్రజలు కూడా ఏదైతే దేవుని మాన్య వెంకటేశ్వర స్వామి సంబంధించిన భూములలో కూడా అవకతవకలు జరిగి అసెస్మెంట్ నెంబర్లు వేసి విపరీతంగా ఇండ్లు కట్టిస్తే చాలామంది అంటే ఒక పార్టీలకు అతీతంగా కొంతమంది కూడా సుప్రీంకోర్టు దాకా కూడా పోవడం జరిగింది. గవర్నర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కూడా లెటర్ పంపించడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క నగరంలో చూసుకుంటే జరుగుతున్న అవినీతి పైన అనేక సర్వే నెంబర్ల ఆధారితంగా ఈరోజు అక్రమ లేఅవుట్లు వెలిచినటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళే ఒత్తాసు పలుకుతూ ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా మీకు ఒక్కొక్కటి వివరంగా కూడా లెటర్ ప్యాడ్లో ఉన్నాయి. ఈరోజు సర్వే నెంబర్ 112 జగదీశ్వర కాలనీలోని ఈరోజు అనేకటువంటి గోదాములు కట్టి అక్కడ అక్రమ లేఅవుట్లు చేసి 7,080 చదరపు గజాల భూమిని బినామీ పేర్ల మీద షెడ్డు వేయడం జరిగింది. దాంట్లో అనేక కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా వెంకటరెడ్డి కాలనీలో సర్వే నెంబరు 56, 57, 58, 116, 117 రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర 10% భూమిని షాపింగ్ కాంప్లెక్సే కట్టడం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి పర్మిషన్ 10% ల్యాండ్ మిగిలితే అందరూ పంచుకొని తలా ఇంత పంచుకొని దాన్ని కాంప్లెక్స్ని కట్టడం జరిగింది. దాంట్లో అనేక మంది కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇక ఈ విధంగా అనేక రకాలు కూడా అవినీతి పాల్పడితే దాన్ని 2-3 సార్లు మెమరాండం ఇచ్చినా కూడా పట్టించుకోలే. అదేవిధంగా సర్వే నెంబర్ 124 ఫ్రెండ్స్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 1లో ఆర్ఆర్జీ రోడ్ని ఆక్రమిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పడడం జరిగింది. దాంట్లో కూడా ముడుపులు తీసుకొని వారికి సహకరించడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 111 సంతుల బసవరాజ్ చేసినటువంటి జీపీ పార్క్ ప్లేస్లో 1,472 చదరపు గజాలు బినామీ పేర్లతో మాయం చేయడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 114లో ఎంవి అశోక్ నగర్ కాలనీలో మొత్తం 175 ప్లాట్లు ఉండగా దాంట్లో మొత్తం కాజేసినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా గోవిందమ్మ భర్త శ్రీనివాసులు బీసీ కాలనీలోని ఆత్మకూరు 176లో అక్కడ అక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా సింగంపేట పైన వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి భూములను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మకూరు ప్రదేశంలో ఉన్నటువంటి దగ్గర కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 113 8 గుంటల భూమిని 114 ఎంవి అశోక్ నగర్ కాల్లో 30 ఫీట్ల రోడ్ను అక్రమంగా కమిషనర్ గారికి పొద్దుటూరు నరసింహ గారు వారు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది గతంలో. ఇదంతా కూడా అవకతవకలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీకి సంబంధించి మిగతా కొంతమంది కూడా ఒకటే కుమ్ముకై ఇది కూడా పొలిటికల్ మాఫియా తయారు చేసుకొని ఈ యొక్క టౌన్లో అక్రమాలు వేయడం జరిగింది. అదేవిధంగా సర్వే నంబర్ 517, 518 జీపీ భూమి 5,860 చదరపు గజాలు ఎకరాలంటే 1 ఎకరం 14 గుంటల భూమిని బినామీలకు అమ్ముకోవడం జరిగింది. దీంట్లో కూడా ప్రత్యక్షంగా వాళ్ళ పాత్ర ఉంది. అధికారులను అడ్డం పెట్టుకొని గతంలో మాజీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని భయపెట్టించి కమిషన్లతో చేయించుకున్న సందర్భం ఉంది. అదేవిధంగా శ్రీరామ్ నగర్లోని బీటీ రోడ్కు సర్వే నెంబర్ 279లో ఎలాంటి లేఅవుట్ లేకుండా నాయు బ్రాహ్మణులకు ఏదైతే మనము ఇందిరానగర్కి పోతుంటే అక్కడ నాయు బ్రాహ్మణులకు సంబంధించిన భూమిని కూడా వాళ్ళు దానికి హక్కుపత్రం వాళ్ళ దగ్గర ఉన్నా కూడా దాన్ని కూడా కబ్జా చేసి ఈరోజు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అమాయకులకు. దీంట్లో విషయం ఏంటంటే ముఖ్యంగా ఎవరికైతే అసెస్మెంట్ నంబర్లు ఇస్తారో అమాయకులను వాళ్ళ పేర్లు రాకుండా
వాళ్ళ పాత్ర లేదన్నట్టు చూపించుకుంటా వేరే వాళ్ళకు డబ్బులు తీసుకొని ఒక్కొక్క ప్లాట్లు 3 లక్షలు 4 లక్షలకు అమాయకులకు అమ్మేటువంటి సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. హైటెక్ టాక్స్ పక్కన శ్రీరామ్ నగర్ రోడ్డుకు టౌన్ భూమిని బినామీ పేర్లపైన రిజిస్టర్ చేసే గౌటాన్ భూమి అది. యాక్చువల్ ఏంటంటే హైటెక్ సిటీ దగ్గర హైటెక్ టాకీస్ దగ్గర పొలాలకు పోయేటటువంటి డొంకు అది. దానిని పొలాలకు పోయేటటువంటి రోడ్ను కూడా మొత్తం కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. ఇదే విద్యుత్ కాలనీ పైన ఉన్నటువంటి దగ్గర విద్యుత్ కాలనీ బినామీ పేర్ల మీద ఒక షాపింగ్ కాంప్లెక్స్ మనకు రోడ్డు కనబడుతుంది. యాక్చువల్ యాక్ట్ మనం పోతుంటే మూలమల్ల రూటుకు అమర్చింత మూడు పోతుంటే మధ్యలో ఒక కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అది ఎందుకు కట్టిరంటే దానికి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అధికారం ఉండేనో ఆ బలం చూసుకొని దాన్ని కట్టిండు. యాక్చువల్ 2 వైపుల రోడ్డు ఉన్నప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరగొద్దు. అది 20 ఫీట్లు ఇక్కడ 20 ఫీట్లు ఇక్కడ అంటే 40 ఫీట్లు లేనప్పుడు అక్కడ ప్లేసే ఉండదు. కానీ అక్కడ పెద్ద కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అదేవిధంగా సర్వే నంబర్ 116 మార్కెట్ యార్డ్ ఎదురుగా శివాజీ శెట్టి మరియు కుమారులు 10% ప్రభుత్వ భూమి హాఫ్ ఎకర్ని తీసుకొని ఆడ కూడా కబ్జా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ మాఫియాకు డబ్బులు ఇచ్చి వాళ్ళు కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రైస్ మిల్ దగ్గర కాంట ధర్మకాంట వేయడానికి ప్రభుత్వ భూమి హాఫ్ ఎకర్ ఉంటే దాన్ని కూడా కబ్జా చేసి సివిల్ సప్లై సంబంధించినటువంటి భూమి అది. దానికి మార్కెట్కి సంబంధించినటువంటి సివిల్ సప్లై సంబంధించినటువంటి భూమిని అర్ధ ఎకరం కూడా కబ్జా చేసి దాన్ని ధర్మకాంట వేయడం జరిగింది. దాని మీద విచారణ జరిపించాలి. అదేవిధంగా రోడ్ వైడింగ్లో మీకు అందరూ కూడా తెలిసినటువంటి సందర్భమే. రోడ్ వైడింగ్లో ఎవరి దగ్గర 1 ఫీటు జరిగినా 1 ఇంచు జరిగినా 20 లక్షలు 25 లక్షలు డబ్బులు తీసుకొని ఈరోజు అక్రమాలు చేసి ప్రజల్ని అమాయకుల యొక్క బిజినెస్ మ్యాన్లను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆత్మకూరు పరమేశ్వర చెరువు దగ్గర కాడి గణేష్ అటువంటి వ్యక్తి అక్కడ లేఅవుట్ చేస్తే అక్కడ చెరువు తూముసికం కూడా దాన్ని కూడా కబ్జా చేసి